ఈ లోకంలో సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోకుండా నువ్వు ఎలా బ్రతకాలో నీకు తెలియకుండా ఎట్టబడితే అట్లా బతికితే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని సృష్టికర్తను మనం తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం మనం బ్రతకడానికి సిద్ధపడాలి. అంతేగాని ఏదో ఒకటి పని చేసుకొని ఏదో ఒక మొత్తం సంపాదించుకొని తిని ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకొని బతికి ఎట్ట బతకాలి? ఎవరి దయ ఉండాలి మన మీద, ఎవరి కృప ఉండాలి మన మీద, ఎవరి ఆశీర్వాదం ఉండాలి? ఇవన్నీ లేకుండా దేవుడు ఎవరో తెలియకుండా దేవుని గుర్తించకుండా ఆయన ఆరాధించకుండా ఏదో అలా బతికెత్తే ఎట్లా? ఆ బ్రతుకులో అర్థం లేదు. అందుకని ఈయన ఇంత బాధ్యతగా హల్లెలూయా దేవుని గుర్తించాడు. చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే గుర్తించాడు. దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు, దేవుని ఆరాధించడం నేర్చుకున్నాడు. దానివల్ల ఆయన దయ అతని మీదకి వచ్చింది, ఆయన కృప అతని మీదకి వచ్చింది.